ధనిక రాష్ట్రంగా మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఆర్థిక సంక్షోభంలో ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా నెట్టేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో మన జిహెచ్ఎంసీ కార్పొరేషన్స్ లో చిన్న చిన్న రోడ్డు మరమ్మతులు చేస్తే ఆ మరమ్మతులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. మేము భవిష్యత్తులో ఈ రకమైనటువంటి పనులు హైదరాబాద్లో చేయలేమనే విషయంగా ఈరోజు చెప్పిన విషయం మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు స్ట్రీట్ లైట్లు హైదరాబాద్లో వీధి లైట్లు కాలిపోతే ఆ వీధి లైట్లు రిపేర్ చేసేటువంటి చిన్న కింది స్థాయి ఉద్యోగస్తులకు, కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వని కారణంగా 7 నెలలుగా హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలలో వేలాది వీధి లైట్లు వెలగని పరిస్థితి ఉన్నది. ఒక దిక్కు మాటలు కోటలు దాటుతున్నాయి, డాంబికాలు మాట్లాడుతూ ఉన్నారు. కింద పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సరఫరా చేసినటువంటి లిక్కర్ కూడా ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు దూసరా కార్యక్రమాలకు మళ్లించిన కారణంగా లిక్కర్ సప్లై చేసే కంపెనీలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి మేము లిక్కర్ ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇంత విచిత్రంగా, ఇంత దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రెండు పార్టీలు కూడా భ్రష్టు పట్టించాయి. అందుకే నేను తెలంగాణ సమాజానికి సందర్భంగా కోరుతా ఉన్నాను, ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఉద్యమాలు చేసి 1500 మంది పైగా బలిదానాలు చేసి తెలంగాణలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా సకల జనుల సమ్మె చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఈరోజు పూర్తిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నది. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత, పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద పెట్టారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలలో చిక్కుకొని ఈరోజు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసము తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను, అవినీతి కేసుల నుంచి రక్షించుకునేటువంటి పనిలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే మేము తెలంగాణలో ఎప్పుడు అధికారంలో లేము. అధికారంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ గతంలో, తర్వాత వచ్చింది అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మళ్ళీ పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నష్టానికి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీకి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు, అవినీతికి ఎవరైనా బాధ్యులంటే ఈ రెండు పార్టీలే. అందుకే తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఆలోచన చేయాలి. మేము ఈరోజు మనసా వాచా మనవి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఏర్పడినటువంటి ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో పనిచేస్తూ ఉంది. ₹1 అంటే ₹1 అవినీతి ఆరోపణ కేంద్ర మంత్రుల మీద కానీ, ప్రధానమంత్రి మీద కానీ, ప్రభుత్వం మీద కానీ రాలేదు. ఒక జవాబుదారీతనంతో దేశంలో పనిచేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. చిన్న దేశాల నుంచి సహా, పెద్ద దేశంతో సహా, పాకిస్తాన్ నుంచి తీసుకుంటే అమెరికా వరకు కూడా ఆర్థిక సంక్షోభం వచ్చింది. కానీ ఈరోజు ఫైనాన్షియల్ డిసిప్లిన్తో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పటికీ, ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ, ప్రపంచ అనేక దేశాలలో యుద్ధాలు జరుగుతున్నప్పటికీ ఏ ఒక్కటి కూడా సమస్య ఉత్పన్నం కాకుండా ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం చేస్తున్నాం. రేపు తెలంగాణ కూడా ఆ దిశలోనే ముందుకెళ్లాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.
తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణటువంటి పరిపాలన వస్తుంది. అది తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి. ఈరోజు రెండు పార్టీలు తొక్కించుకుంటా ఎక్కించుకుంటా, ఈ రెండు పార్టీలు నువ్వు తిన్నవంటే నువ్వు తిన్నవని, నువ్వు అమలు చేయలేదంటే నువ్వు అమలు చేయలేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల మీద బాధ్యత పెట్టే ఆ బాధ్యత నిర్వహణలో టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా వైఫల్యం చెందాయి. ఈ వైఫల్యాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలకు సంబంధం లేని విషయాలలో ఈరోజు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాలి. ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా బొమ్మబరుసు లాంటి పార్టీలే. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.